నీ ఫ్రెండ్ భార్య కూడా కాపురానికి వచ్చిందయ్యా. మరి నీ పెళ్లి ఎప్పుడు? ఎప్పుడు ఆ దేవుడికి తెలియదు. పెళ్లి అనగానే దేవుడు పేరు ఎత్తారు. దేవుడు పెళ్లి చేస్తాడయ్యా, తల్లిదండ్రులు చేస్తారు కానీ. నీకేం అంకల్, కొడుకు పెళ్లి చేసేసి హాయిగా తండ్రిగా మీ బాధ్యత తీర్చేసుకున్నారు. కానీ ఆ బాధ్యత మా నాన్న ఫీల్ అవ్వడు. అయినా మా ఇంట్లోకి పిల్లనివ్వటానికి ఆడపిల్ల తండ్రి ఒప్పుకుంటాడు. అదేమిటయ్యా, పెళ్లి కొడుకులు దొరక్క ఆడపిల్లల తల్లిదండ్రులు అవస్థపడుతుంటేను. పైగా నీకేమయ్యా, ఎంబీఏ పాస్ అయ్యావు, బాగా డబ్బు ఉంది, రేపో మాపో మంచి ఉద్యోగం వస్తుంది, పైగా అందగడివి. పరువు సాంప్రదాయం కల ఏ కుటుంబం అయినా మా నాన్నతో వెయ్యి మంది భయపడతారు. అసలు మా నాన్నకి ఎటువంటి చెడ్డ పేరుందో మీకు తెలుసుగా. పోనీ ఆ తండ్రి పేరు కాకపోతే ఈ తండ్రి పేరు చెప్పు. నీ తండ్రి లాంటి వాడిని, మరి నా రెండో కొడుకు బాధ్యత కూడా నేనే చూడాలిగా. అంకుల్, అదేమిటయ్యా, ఆ మాత్రానికే కళ్ళ ఉంటే నీళ్లు చెమరుస్తావు. డోంట్ బి సెంటిమెంట్. అదిగో ఆ వచ్చి అమ్మాయించు. నచ్చిందా? అది వేరే చెప్పాలా అంకుల్? ఆ మాత్రం తెలియదు కదయ్యా, నీ నోటితో చెప్పిద్దామని. ఇదిగో ఆ అమ్మాయి నీకు నచ్చటం కాదు, ఆ అమ్మాయికి నువ్వు కూడా నచ్చాలి. అలాగే, ఇక విజృంభిస్తాను చూడండి. నమస్కారం బాబాయ్. బాబాయ్, ఇవాళ ఆనంద్ గారు దొరికేట్టున్నారు. టిఫినా భోజనమా? నేనేమో ఆయన మెదడు తింటలేదురా, ఆయన చెప్పిందా వింటున్నాను. ఏమో ఇంటికి దీపం ఎవరొచ్చారో చూడు. అబ్బబ్బా వస్తున్నానండి. ఆవిడికి లంకిల బిందులు, మన్నిరం, పడగది మొత్తం వంటగది. రుచులు తగ్గకూడదు, నీ వంటగదిలో ఉండకూడదు. బాగుందండి మీ వరస. ఏరా రాజా, మరీ నల్లపుసమైపోయావే. పొద్దునే లేవగానే పేపర్లు పంచడం, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళి లీడర్ గా వాళ్ళ సమస్యలని తీర్చడం. ఎన్ని పనులు వాడికి తిరిగి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనంతా బిజీగా ఉంటే ఆ తర్వాత మనంతా ఆనందంగా ఉంటాం బాబాయ్. ఆ సగం నాకు తెలుసా, ఆవిడ చెప్పు. నీకు పనుంటే ఆనందం, ఈయనకు పని లేకపోతే ఆనందం. ఏమండి, ఇలా సోఫాలో కూర్చుని కబులు చెప్పకపోతే మన సంధ్యకి ఎక్కడైనా మంచి సంబంధం. సంధ్యకి కళ్యాణ గడియలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. సరే, ముందు ఆ భోజనం సంగతి చూడరాదు, అందరం కలిసి భోంచేద్దాం. మీదే ఆలస్యం, పదండి. రామా. Stop it!